నిన్న నైట్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, ఏదైతే చెప్పానో అది వాళ్ళ వరకు వెళ్ళింది. ఎలా మనలో ఎవరైనా తెలియకుండా ఏమన్నా లీక్ చేశారా? దాన్ని కనిపెట్టి బలి హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? సరే, 9 మందికి 9 మంది చెప్పకుండా అక్కడ తనుజ గారు చెప్పండి. కనకదాస్ గారు చాలా అన్యాయం అండి. శంకర్ బాబు గారు నా బతుకు మీకు తెలిసిందే కదండి. ఆ అమ్మాయి ఒక్కటి వల్ల మొత్తం మా టీమ్ మెంబర్స్ అందరూ మెంటలీ డిస్టర్బ్ అయిపోయారు. అట్లుంటది మనతోని. తెలుసా తెలీదు అంటే నాకు తెలీదు అన్నారు మీరు. తెలీదురా నాకు. మాతోనే మీరు దాచుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? నా ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టానని ఎప్పుడు అనుకోలేదురా. అంటే మీకు తెలిసి అన్నప్పుడు అక్కడే చెప్పేయచ్చు కదా. 100% మిస్టేక్ అని చెప్తున్నాను కదా. ఆ మొక్క ముందు చెప్పాలి. మిస్టేక్, సారీ శ్రేష్ఠి, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు చేయట్లేదు సార్. నా పాయింట్ మీరిద్దరు ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటారు. మీరిద్దరు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఏదేదో మాట్లాడుతుంది. నేను ఏదో కామ్కుంటున్నా, మేము చెప్పిన పడుతున్నాను కదా అని. చందు, నేను క్లాసికల్ డాన్స్ అని కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. తేడా వస్తే తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు. నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవుతలే కానీ మ్యాటర్ అంటే చెప్పు. ఫ్లోరా గారు, నీకు కూడా నేను సారీ అండి. నేను కామ్ గా ఉండిపోవడం వలన ఎగ్ తనే తీసిందని చెప్పకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. నో యూ కెన్ గో. మా రూల్స్ ఉల్లంఘించి చేసినందుకు సంజన గారు 2 days హౌస్లోకి రావడానికి వీల్లేదు. బిగ్ బాస్ వీరి ఇంట్లోంచి వెళ్ళిపోతే మీకే నష్టం. నా మిస్టేక్ కూడా ఉంది కాబట్టి నాకు కూడా ఏదో పనిష్మెంట్. అవకాశం మీకు ఇచ్చిన పనిష్మెంట్ పేరు అకౌంటబిలిటీ. మీరు ఎక్కడైతే కోల్పోయారో దాన్నే సంపాదించుకోమని చెప్పి. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. చూడు, మీ మొహం కనిపిస్తుంది, అంత బాగా కడిగా. చాలా గొప్ప పని చేశావు. బ్రో పెన్షన్, ఐబ్రో పెన్సిల్ నేనైతే చూడలేదు. చూడటం కదా దొంగతనం చేశారు అడుగుతున్నా. దొంగతనమా? వంట లేదు మనం మనసుల్ని దొంగతనం చేస్తాం కానీ మనుషులు వస్తువుల్ని. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. క్యారెక్టర్ వైజ్ గా మీరు విలన్ అవ్వచ్చు, బట్ రియల్ లైఫ్ లో మీరు హీరో. ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు? నువ్వు అందరూ ఎక్కడ ఉంటావు? నేను నాగానే పేరెంట్స్ లేని లోటు కనిపిస్తలేదు. సంజన, కన్ఫెషన్ రూమ్ కు రండి. సార్, ఎవరు? అయ్యగారు వచ్చారా? రమ్మంటున్నారు, వస్తున్నాను. సంజన, ఎలా ఉన్నారు? బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. ఇంటి సభ్యుల గురించి మీరేమనుకుంటున్నారు? ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ఇంటి సభ్యులు మీతో విభేదిస్తున్న విషయం బిగ్ బాస్ గమనించారు. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు. వాళ్ళు మిమ్మల్ని కార్నర్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తోందా? అవును బిగ్ బాస్, ఖచ్చితంగా అనిపిస్తుంది. నా గోల్ ఏమంటే నాకు ఎంతైనా కార్నర్ చేస్తే నేను మేబీ ఒక 1 hour 2 hours నేను చాలా బాధపడదు. 3rd hour లో నేను నించుకొని మళ్ళీ నేను నవ్వి అందరి దగ్గర బయటికి వస్తాను. బిగ్ బాస్ ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. ఇతరుల తప్పుల వెనుక దాక్కోవాలని చూసే ఈ చోట మీరొక్కరే మీకోసం మీరు నిలబడ్డారు. గుడ్ జాబ్. మీ ధైర్యం చూశాక నేనిప్పుడు మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను. ఇది నేను ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వని పవర్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. క్యాప్టెన్సీ ఓన్లీ 5 జనాలకి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోవాలి అని నాకు ఒక పవర్ ఇచ్చారు. వై దెమ్ వై నాట్ us? ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేశారు, ఎందుకు మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు? మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, మై డెమడెక్కడాలి. ఐ నో మీకెందుకు నెప్పి. గుడ్ చాయిస్, వాళ్ళ ఎఫర్ట్ చూపించారు. థ్యాంక్ యూ. అది కూడా నేను కొంచెం పాయింట్ అవుట్ చేయాలి, బట్ 2 ఐఎమ్ నాట్ హ్యాపీ, బట్ అగైన్ ఇట్స్ ఫైన్. కడుపు మంట లైట్ గా లేదండి, హాఫ్ కట్ చేసి ఇస్తాను. కాదు, లేదు నా దగ్గర లేదండి, నేను దాచిపెట్టలేదు.
మీరు ఇచ్చిందంత అంత ఇంప్రెస్ చేశారు. చపాతీ ఎందుకు డస్ట్బిన్ లో పడేశారు? అది ముక్క, ఇక్కడ చూడు, అది ముక్క. ఇక్కడ చూడు. అది ఉండుంటే లైక్ ఎక్కువ అవుతే ఎవరికైనా ఇచ్చిన పాజిటివ్. చాలా గొప్పగా చెప్పారు. ఇంకొకటి చెప్పనా, మీ అందరితో ఏదైనా మాట్లాడాలన్నా ఒక సరదాగా ఉండాలన్నా టు బి ఆనెస్ట్ గా భయం వేస్తుంది. భయపడకూడదు, నేనున్నాను. బట్ మనీష్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకోనబ్బా. అదే నేను అర్థం చేసుకోను. ఇంకా మనీష్ నువ్వు ఇప్పుడు విన్నాము, మేము చెప్పేటప్పుడు కూడా విను. నో యూస్, వాడు విండండి. నువ్వు కుకింగ్ మానిటర్ డెఫినేషన్ తెలుసుకో. ఫుడ్ బిలాంగ్స్ టు మీ, నేను ఏదైనా చేసుకుంటా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. సుమన్, ఒక్కరి నుండి కూడా థమ్స్అప్ రాలేదంటే దాని అర్థం మిమ్మల్ని ఎవరు తమ టీమ్మేట్గా ఎంచుకోవాలని అనుకోలేదు. బిగ్ బాస్ సీజన్ 9 మొదటి కెప్టెన్ ఎవరో తెలుసుకోవడానికి నేనిస్తున్న టాస్క్ వదలకు బెదరకు. ఈ టాస్క్ ను కంటెండర్స్ తరపున సపోర్టర్స్ ఆడాల్సి ఉంటుంది. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వాల్ కి ఉన్న రాడ్స్ పై నించొని వాటిని గట్టిగా పట్టుకొని వీలైనంతసేపు ఉండాల్సి ఉంటుంది. అభయమిదే మిత్రమా, ఈ ఈశ్వరుడున్న భయమేలా? ఫస్ట్ కంటెస్టెంట్ కి రెడ్ పడింది, ఆగాగా అన్నారా లేదా? మీ వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసావు. ఇది అన్యాయం, దొంగ ఆట. ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు టాకో. స్టాండ్ తీసుకుంటున్నాను. అండ్ ఇమాన్యుల్ టీమ్ గారు ఎలిమినేట్ అయ్యారు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను.